ఓం శ్రీ గురుభ్యో నమః. హర హర శంకర, జై జై శంకర. పరమ పవిత్ర భారతదేశంలోనున్న వాటిలలో 51 శక్తిపీఠములలో ప్రముఖమైన కాంచీ క్షేత్ర పీఠాధిపతిగా సత్య ధర్మ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో మరియు కంచికామకోటి పీఠం వారి శ్రీ విద్యా సమితి ఉభయాంధ్ర వారి ఆధ్వర్యంలో శోభాయమానంగా విరాజిల్లుతున్న స్తోత్రవాహిని కార్యక్రమంలో పరమ పవిత్ర ఆశ్వీజమాస భౌమవాసర పర్వదినమున శ్రీ విష్ణు భుజంగ ప్రాయత స్తోత్రమును ప్రారంభించమని గౌరవనీయులైన శ్రీ ఎన్వి దేవి ప్రసాద్ గారిని మా సాంప్రదాయ పాఠశాల తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తిరుముఖ ముఖాంభోజ వనహంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతి శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున స్తోత్ర వాహిని అనేటువంటి కార్యక్రమంలో విష్ణుమూర్తి యొక్క స్తోత్రమైనటువంటిది శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం అంటారు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ భుజంగ ప్రయాతం అనేది ఏంటంటే అది ఒక వృత్తం అన్నమాట. ఇంగ్లీష్లో మీటర్ అంటారు అన్నమాట. ఛందస్సులో వచ్చేటువంటి ఒక వృత్తం అన్నమాట. ఆ వృత్తానికి భుజంగ ప్రయాతం అని ఒక వృత్తానికి పేరు. భుజంగ ప్రయాతం భవేద్యైశ్చతుర్భిః అంటే కొంచెం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఛందస్సు ఒకలాగా తెలుసున్న వాళ్ళకి, గణాలు తెలుసుకున్న వాళ్ళకి 8 గణాల్లో యగణము అంటే మొదటి అక్షరము హ్రస్వముగాను 2, 3 అక్షరములు దీర్ఘముగాను ఉంటాయన్నమాట. ఇలా ఉండేటువంటి గణము 3 అక్షరములు ఒక గణము. 3 అక్షరాలు కలిపితే ఒక గణం అన్నమాట. దాంట్లో ఒక లఘువు 2 గురువులు ఉండాలి. ఉంటే యగణము అని పేరు అన్నమాట. ఆరంభం లఘువుతోను, తర్వాత 2 గురువులు. ఈ యగణములు 4 ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే తెలుసుకోవడం కోసం చెప్తున్నా. యగణములు 4 ఉండాలన్నమాట. అంటే 4 యగణాలు ఉంటే 4 ముళ్ళు 12 అక్షరాలు ఉంటాయన్నమాట. అలా 4 యగణాలు కలిగిన వృత్తాన్ని ఛందస్సుని భుజంగ ప్రయాతము అంటారు అన్నమాట. అలా విష్ణు భుజంగము, గణేశ భుజంగము, సుబ్రహ్మణ్య భుజంగము, దేవి భుజంగము, భవానీ భుజంగము, రామ భుజంగం, ఇలా భుజంగాలు చాలా భుజంగ స్తోత్రాలు. భుజంగ ప్రయాత వృత్తములో రాయబడినటువంటి రచింపబడినటువంటి స్తోత్రములకి భుజంగ ప్రయాత స్తోత్రములు అని పేరు వచ్చిందనమాట. అలా ముందర ఆరంభం గణేశ భుజంగం అనేది మీరంతా చూశారు, విన్నారు. సుబ్రహ్మణ్య భుజంగం విన్నారు. ఈ రోజున విష్ణు భుజంగ ప్రయాతం స్తోత్రం. భుజంగం కాదు, భుజంగ ప్రయాత స్తోత్రం అన్నమాట. ఈ వృత్తములో భుజంగ ప్రయాతము అనేటువంటి వృత్తములో రచింపబడినటువంటి స్తోత్రము. విష్ణుమూర్తి గురించి ఇప్పుడు ఈ స్తోత్రంలో ఆదిశంకర్ల వారు స్తుతించారన్నమాట. చిదంశం విభుం నిర్మలం నిర్వికల్పం నిరీహం నిరాకారమోంకారగమ్యం గుణాతీతమవ్యక్తమేకం తురీయం పరం బ్రహ్మ యం వేద తస్మై నమస్తే. ఇది భుజంగం మొదటి శ్లోకం అన్నమాట. సమయాన్ని బట్టి మనం ఈ యొక్క శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. సారమైనటువంటి తాత్పర్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
చిత్ స్వరూపమైనటువంటి, చిత్ అంటే ప్రకాశం అన్నమాట, ఎల్లప్పుడూ ప్రకాశించుతున్నటువంటి, ఎఫల్జెంట్ అంటారు ఇంగ్లీష్ లో, లా ఎఫల్జెన్స్ అన్నమాట. చిత్, సత్ చిత్ కాన్షియస్నెస్, టోటల్ కాన్షియస్నెస్. చిదంశం, చిత్స్వరూపుడైనటువంటి వాడును. విభుం, సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి వాడు, జగత్తంతను వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఉన్నటువంటి నిర్మలం, స్వచ్ఛమైనటువంటి వాడు, ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి వాడు, నిర్మలం. ఎందుకంటే అది శుద్ధమైనటువంటి ప్రకాశ రూపం ఉంటే దాంట్లో కొంచెం ఇంచుకైనా కూడా కొంచెమైనా కల్మషం అనేటువంటిది ఏమాత్రం ఉండదన్నమాట. అలాగూ నిర్మలం, నిర్మలాకారుడైనటువంటి వాడు, నిర్వికల్పం. మనం చూసేటువంటి, మనం ఇట్లా ఊహించుకుంటున్నాం, ఈ ఈ స్వరూపంలో ఉంటే శంఖచక్ర గదాధారి అయితే నారాయణుడు, అలాగే త్రిశూలము జటాధారి అయితే శివుడు, ఇలా అమ్మవారు, ఇలా మనం కల్పించుకున్నది. నిర్వికల్పం, వికల్పరహితుడును. నిరీహం, ఈహ అంటే ఇచ్చ అన్నమాట, కోరిక, ఆశ. నిరీహం, ఆశ, ఇచ్ఛారహితుడైనటువంటి వాడు, ఇచ్చలన్నిటికీ అతీతుడైనటువంటి వాడు నిరీహం. ఆయనకంటూ ఏమి చెయ్యవలసిన పనులు గాని కర్మలు గాని లేదు, ఆ చేసినటువంటి కర్మల వల్ల వచ్చేటువంటి పొందవలసినటువంటి ఫలం గాని ఆశ గాని ఏమీ లేదన్నమాట. అందుకని నిరీహం, ఇచ్ఛావిరహితుడైనటువంటి వాడు, నిరాకారం, ఆకారరహితుడు. ఈ ఆకారాలన్నీ మనం కల్పించుకున్నవి. ఇప్పుడు ముందర తర్వాత శ్లోకాల్లో చెప్పబడినటువంటి ఆ ఆకారాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఇచ్ఛానుసారం, వాళ్ళ వాళ్ళ అభిరుచులకి తగినట్లుగా పురాణ ఇతిహాసాదుల్లో వర్ణింపబడినట్లుగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వర్ణం, అలాగే ఒక రంగు, ఒక అలంకారాలు, భూషణాదులు, ఆకారము, ఇవన్నీ మనం కల్పించుకున్నాం అన్నమాట. నామములు గాని రూపము గాని వస్తుతః చూసామంటే లేదు, వాటన్నిటికీ అతీతుడుగా ఉన్నటువంటి వాడు, నిరాకారం, ఆకారరహితుడుగాను ఉండి ఓంకార గమ్యం. వేదముల్లో సారమైనటువంటిది, వేదముల్లో ప్రధానమైనటువంటిది ఓంకారం అన్నమాట. ఓంకార స్వరూపమే అన్ని మంత్రముల్లోకి ఓంకారం. ఓంకార విరహితమైనటువంటిది ఆ మంత్రం వృధా అన్నమాట. ఓంకార విరహితంగా ఉండకూడదు. ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఓంకార విరహితంగా చెప్పాలి. వస్తుతా ఓంకార విరహితంగా, ఓంకారము లేకుండా ఉండకూడదు. ఆ ఓంకార స్వరూపముగా ఉన్నటువంటి వాడు ఓంకార గమ్యం. ఓంకారము చేత తెలుసుకోబడినటువంటి, చేరుకోదగినటువంటి వాడును. గుణాతీతం, గుణములన్నిటికీ కూడా అతీతుడు. గుణములు అంటే సత్వము, రజస్సు, తమస్సు, ఇవి మూడు గుణములు అన్నమాట. గుణాతీతం, ఈ గుణములన్నిటికీ కూడా అతీతుడైనటువంటి, దాటినటువంటి వాడు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మనిషిగని కాదు, ప్రతి జీవికి కూడా పుట్టుకతోటే మూడు గుణాలు ఉంటాయి. మూడు గుణాలు లేకుండా ఒక్కళ్ళు కూడా ఉండమాట. ఆఖరికి చతుర్ముఖ బ్రహ్మ అయినా సరే, ఇంద్రాది దేవతలు గాని, చతుర్ముఖ బ్రహ్మాదులు, పరబ్రహ్మము తప్ప మిగతా అన్నిటికీ వాడు కూడా గుణములు ఉంటాయన్నమాట. సత్వరజస్తమో గుణములు ఉంటాయి. ఆ సత్వరజస్తమో గుణములకి అతీతుడైనటువంటి వాడు, అవ్యక్తుడైనటువంటి వాడు. ఆ ఏకం తురీయం, ఏకమేవ అద్వితీయం అని, ఒక్కడే ఆయన. దేహ నానాస్తి కించన అని వేదములు చెప్తున్నాయన్నమాట, ఉపనిషత్తులు. నానా ప్రకారములు అనేటువంటివి లేదు ఇక్కడ, ఒక్కడే ఉన్నది, ఒకటే బ్రహ్మము. అలా ఏకం ఒక్కడుగా ఉన్నటువంటి అద్వితీయుడైనటువంటి వాడు. తురీయం,
జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది వ్యవస్థలన్నిటికీ కూడా అతీతుడుగా 4వ అవస్థలో ఉండేటువంటి వాడు, పరబ్రహ్మ స్వరూపముగా ఉండే వెలిగేటువంటి ఆ ఆ నారాయణుణ్ణి నేను తెలుసుకున్నాను. ఎం వేద, ఎవరు ఏ పరబ్రహ్మమునైతే నేను తెలుసుకున్నానో, వేద వేద అని వచ్చే చోటంతా ఈ స్తోత్రంలో వేద అంటే వేదము అని అర్థం కాదు, తెలుసుకున్నాను, తెలుసుకున్నాడు 2 అర్థాల్లోనూ వస్తుంది. ఎవరైతే తెలుసుకున్నాడో, ఏ రూపమునైతే అలా పరబ్రహ్మముగా తెలుసుకున్నానో ఆ దేవతకి, ఆ పరబ్రహ్మమునకి, నారాయణునికి నమస్కారము అట్లా అన్నమాట. అటువంటి నీకు నమస్కారము. ఎం పరబ్రహ్మం, ఎవరినైతే పరబ్రహ్మముగా భావించుకుని నేను తెలుసుకుని ఉన్నానో, వేద తెలుసుకుని ఉన్నానో, తస్మై నమస్తే, తస్మై తే నమః, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. ఇది ఆ 4వ పాదంలో అట్లా ఎం వేద తస్మై నమస్తే అలా వస్తుంది అనమాట కొన్నిటికి. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నారాయణునికి నమస్కారము, నమస్కరిస్తున్నారు. విభుం విశుద్ధం శివం శాంతమాద్యంత శూన్యం, మళ్ళీ అదే అర్థాన్నే చెప్తున్నాడు. విశుద్ధం, ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి వాడు. సర్వ వస్తువుల్లోనూ దోషం ఉంటుంది, ఏదో ఒక దోషం ఉంటుంది అనమాట. నిర్దుష్టమైనటువంటి వాడు, దోషరహితుడు, పరమశుద్ధ శుద్ధమైనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు నారాయణుడు, పరబ్రహ్మం ఒక్కటే. ఆ విశుద్ధం శివం, మంగళకరమైనటువంటి వాడు, మంగళములని ఇచ్చేటువంటి వాడు అన్నమాట. కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, కళ్యాణమును ఉత్పత్తి చేయనటువంటి వాడు, ఇచ్చువాడు. కళ్యాణం అంటే మంగళం అన్నమాట. శుభములని ఒసంగువాడైనటువంటి, శుభస్వరూపుడైనటువంటి, శాంతం, పరమశాంతం, ఎల్లప్పుడూ కూడా ఏ విధమైనటువంటి వికారము లేనటువంటి వాడైనటువంటి లేనివాడు, శాంతం, ఆద్యంత శూన్యం, ఆద్యంతములు లేనటువంటి వాడు. పుట్టుట గిట్టుట 2 కూడా లేదనమాట. ఆది అంతము 2 లేనటువంటి వాడైనటువంటి, ఆది అంత శూన్యం లేనటువంటి వాడు, జగజ్జీవనం, జగత్తుకి ప్రాణము వంటి వాడనమాట. ఈ జగత్తు అంతా కూడా ఎవరి చేత నిర్మింపబడింది, ఎవరి చేత పరిపాలింపబడుతున్నదో, ఎవని యందు లయమవుతున్నదో, ఎవని చేత జీవింపబడుతున్నదో, ఆ ప్రాణము ఈ పరబ్రహ్మమే అన్నమాట. ఈ నారాయణుడే ఆ ప్రాణం. ఏ ప్రాణవాయువునైతే మనం స్వీకరించి జీవిస్తున్నామో, శ్వాసిస్తున్నామో, మనం జీవితులము అంటే జీవించుతూ ఉన్నామో, జగజ్జీవనం, అట్టి జీవన దాత, జీవనప్రదుడైన ప్రాణ స్వరూపమైనటువంటి ప్రకాశము, జ్యోతి అంటే ప్రకాశము, జ్యోతి స్వరూపమైనటువంటి వాడును, ఆనంద రూపం, పరమానంద స్వరూపుడైనటువంటి వాడును. ఈ పరమాత్మని ఎటువంటి దిక్కుల చేత గాని, కాలము చేత గాని విభజించలేమన్నమాట. ఈ కాలానికి చెందినవాడు, ఈ దిక్కులో ఉంటాడు అని చెప్పలేమన్నమాట. సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. సర్వత్ర వ్యాపించి ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఈ చోటనే ఉన్నాడు, ఈ చోట లేడు అని ఎట్లా చెప్తాం? సర్వవ్యాపిగా ఉన్నాడు అన్నమాట ఆ పరమాత్మ. అదిగ్దేశ కాల వ్యవచ్ఛేదనీయం, వ్యవచ్ఛేదనం అంటే విభజించడం అన్నమాట. ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో లేడు, అక్కడ చూశాను అక్కడ లేడు అని ఒక చోటని చూపించలేము. ఆయన లేని చోటు అనేటువంటి ఒక చోటిని, ఒక స్థలాన్ని మనం చూపించలేము అన్నమాట. అలాగే ఫలానా వైపు ఉన్నాడు, ఫలానా దిక్కు యందు ఉన్నాడు, ఆ దిగ్దేశం. అలాగే ఈ దేశంలో ఉన్నాడు, ఈ ప్రదేశంలో ఉన్నాడు, ఈ ప్రదేశంలో, అలాగే ఈ కాలంలో ఉన్నాడు, ముందర ఉండేవాడు ఇప్పుడు లేడు, లేక ముందర లేడు
కానీ ఇప్పుడు కొత్తగా వచ్చాడు. లేదు, ఇప్పుడు లేడు, ముందర లేడు, ఈ తరువాత రాబోతున్నాడు అని భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏవైతే ఉన్నాయో, జరిగినది, జరుగుతున్నది, జరగబోవున్నది, ఈ 3 కాలాలు ఉన్నాయన్నమాట. కాలం అనేది 3 విధాలు. అలా ముందర ఉండేవాడు ఇప్పుడు లేడు, ముందర లేడు ఇప్పుడు కొత్తగా వచ్చాడు, అలా చెప్పలేమన్నమాట. అలా దిక్కుల చేత గాని, ప్రదేశముల చేత గాని, కాలము చేత గాని, భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత గాని విభజించదగనటువంటి వాడనమాట. విభజించలేనటువంటి వాడు. సర్వత్రా సర్వకాల సర్వావస్థ సర్వదేశములు సర్వదిక్కులయందు వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నారాయణుని త్రయీ ఈ విధంగా మనకి ఎవరు చెప్తున్నారు? వేదం చెప్తోందనమాట ఈ మాటని. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అవికార్యోయం అని ఛేదింపలేము దాన్ని. ఈ దిక్కాల వ్యవస్థల చేత విభజించలేము అనమాట అని వేదం శృతి ఘోషిస్తున్నది. వేదములో ఉపనిషత్తుల్లో అన్నిట్లోనూ కూడా పరమాత్మ గురించి చెప్పేటప్పుడు త్రిగుణాలకి అతీతమైనటువంటి వాడు, అతీతమైనటువంటిది, దేశకాల వ్యవస్థల చేత విభజించలేనటువంటిది. అంటే ఏంటి? సర్వకాలముల యందు ఎల్లప్పుడూ అన్ని చోట్ల ప్రకాశించుతున్నటువంటిది అటువంటి బ్రహ్మము అని వేదముల్లో చెప్పబడినటువంటి శృతి అనేటువంటి త్రయీ అంటారు. మా త్రయీ అంటే వేదం. అలా త్రయీ అనడానికి వేదము అని అర్థం అనమాట. ఋగ్ యజు సామం 3 వేదములు. ఈ వేదములు ఏ పరబ్రహ్మమునైతే ఈ విధంగా దిగ్దేశకాల అతీతుడుగా వర్ణించుతున్నాయో అటువంటి పరబ్రహ్మముని నేను తెలుసుకున్నటువంటి ఆ పరబ్రహ్మమునకి నేను నమస్కరిస్తున్నాను. త్రయీవక్తి ఎం వేద, ఏ యొక్క ఆ పరబ్రహ్మముని తెలుసుకుని ఉన్నానో తస్మై నమస్తే, అటువంటి పరబ్రహ్మమునకి నమస్కారము. ఈ నారాయణుడు ఎక్కడున్నాడు అంటే ఇంతవరకు మనకి నిర్గుణమైనటువంటి బ్రహ్మముని చెప్పుకుంటూ వచ్చారనమాట ఆచార్యులు వారు. అంటే ఈ విష్ణుమూర్తి అనేటువంటి స్వరూపం కాకుండా పరబ్రహ్మముగా చెప్పారు. ఇప్పుడు విష్ణుమూర్తిగా చెప్తున్నారన్నమాట. సమాసీనం ఓం కర్ణికే అష్టాక్షరాబ్జే అంటాడనమాట. మహాయోగ పీఠే పరిభ్రాజమానే ధరణ్యాది తత్వాత్మకే శక్తియుక్తే గుణాహస్కరే వన్య బింబార్థ మధ్యే గుణాహస్కర ఇంద్వగ్ని బింబే అంబు మధ్య అని ఒక పాఠం, ఇంకొక పాఠం ఉందన్నమాట. 2 రకాలుగా చెప్తున్నారు, పాఠాలు ఉన్నాయి. అటువంటి సమాసీనం ఓం కర్ణికే అష్టాక్షరాబ్జే, అష్టాక్షరి అనేటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం అనేటువంటి తామరలో నివసించువాడు ఈ నారాయణుడు. మంత్రమే ఆ దేవతకి నివాస స్థానం అన్నమాట. ఇప్పుడు కూడా మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఆ మంత్రము ఏదైతే ఉన్నదో ఆ మంత్రమే దేవతా స్వరూపం అన్నమాట. మనం తలుసుకుని ఫలానా అలంకారాలతో కూడినటువంటి ఈ రకరకాల అలంకారాలతో శంఖచక్ర గదా శార్ంగములతో కూడి ఉన్నటువంటిది అనేటువంటి చెప్పినా కూడా ఆ మంత్రమే దేవతకి నివాస స్థానం అన్నమాట. అందుకనే మంత్రాన్ని పవిత్రంగా చూసుకోవాలి. చెప్పేటప్పుడు గురూపదేశముతో దాన్ని స్వీకరించడము, అర్హత గల వాళ్ళకి గురూపదేశము ద్వారా లభించదగినది అనమాట. ఆ తర్వాత లబ్ధి పొందిన తర్వాత దాన్ని ఉపదేశం పొందిన తర్వాత చేసుకోవాల్సింది. అటువంటి మంత్రాత్మకముగా ఉన్నాడు నారాయణుడు. ఏ మంత్రములో ఉన్నాడు? అష్టాక్షరి అనేటువంటిది. పంచాక్షరి అనేది ఓం నమ శివాయ అనేది పంచాక్షరి అనమాట. ఇప్పుడు షడక్షరి ఉంది, అలాగే అష్టాక్షరి అనమాట. ఈ శరవణ భవ అని షడక్షరి అంటారు అనమాట. సుబ్రహ్మణ్యం ఓం శరవణ భవ అని. ఆ తర్వాత
అష్టాక్షర మంత్రము అనేది నారాయణ మంత్రం, అష్టాక్షరి అంటారు. ఈ అష్టాక్షరము 8 అక్షరములతో కూడినది. ఓం నమో 3, నారాయణాయ 5, కలిపితే 8. దీనికే అష్టాక్షర మంత్రములు. ఈ అష్టాక్షరి మంత్రములో నివసించువాడు సమాసీనం కూర్చున్నాడు అనమాట. అష్టాక్షరి అనేటువంటి ఈ మంత్రమే ఒక తామర పువ్వు, వికసించినటువంటి పద్మము. ఆ పద్మములో కూర్చుని ఉన్నాడు సమాసీనం. మహాయోగ పీఠం అన్నమాట. మహాయోగ పీఠములో ప్రకాశించుతున్నటువంటి ధరణ్యాది తత్వాత్మకే పృథివీ తేజో వాయువాకాశములు మొదలైన తత్వములతో కూడినటువంటి వాడు. భూర్భువస్వ అనేటువంటి లోకములకు ఈ తత్వములు 2 రకాలుగా చెప్తారు. పంచభూతములు మొదలైన వాటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాత్మకుడుగా ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి ఆవిర్భవించినవే అవన్నీ. పృథివీ, అప్పు, తేజస్సు. అప్పు అంటే జలం అన్నమాట. తేజో వాయు ఆకాశములు. ఈ తత్వాత్మకుడు పంచభూతాత్మకుడైనటువంటి శక్తి స్వరూపుడైనటువంటి శక్తియుక్తే, చాలా అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడును, కలిగినది యును. గుణాహస్కరే, గుణములన్నిటికీ కూడా సూర్య భగవానుడు సూర్యుడుగా గుణములు లేనటువంటి సూర్యుడితో భాసిల్లుతున్నటువంటి ఇందు అగ్ని అని చెప్తారు కొన్ని కొన్ని పాఠాల్లో. ఇలా ఉంది అన్నమాట. వన్ని బింబార్థ మధ్యే, చంద్రుడు వన్ని మొదలైనటువంటి తేజస్వరూపముగా ఉన్నటువంటి వాడు. ఓం కర్ణికే, ఓం అనేటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరిలో ఓం అనేటువంటి కర్ణికే, కర్ణికం అంటే తామర పువ్వులో మధ్యలో పసుపచ్చగా ఉండేటువంటి కేసరములతో కూడినటువంటి దానికి ఇట్లా సర్కిల్ లాగా ఉంటుందన్నమాట. వృత్తాకారంలో ఉండేటువంటి ఆ పసుపచ్చ కేసరం మకరందముతో కూడినటువంటి దానికి కర్ణిక అని పేరు అన్నమాట. ఆ కర్ణికలో ఇక్కడ ఏంటి కర్ణిక? ఈ పద్మము, నారాయణ అనేటువంటి మంత్రమే ఒక తామర, ఒక పద్మము. ఆ పద్మములో కోశము, పద్మకోశము. ఆ కోశము కర్ణిక అంటారు. ఆ కర్ణిక ఏంటి? ఓంకారం. ఆ ఓంకారంలో ఈయన కూర్చుని ఉన్నాడు అన్నమాట. అటువంటి నారాయణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నారాయణునికి నేను నమస్కరిస్తున్నాను. సమానోదిత అనేక సూర్యేందు కోటి ప్రభాపూర తుల్యద్యుతిం దుర్నిరీక్షం. ఆయన చూడ్డానికి ఎట్లా ఉన్నాడు నారాయణుడు? మనం చూడగలమా? మన ఈ కన్నులతో సాధారణమైనటువంటి మన మనుష్య జన్మలో మనం కలిగి ఉన్నటువంటి అల్పమైన కన్నులతో వాటిని ఆ దివ్య స్వరూపాన్ని చూడలేము. తేజోమయమైనటువంటి మహామహా అర్జునుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చూడలేనటువంటి, దేవదానవులు కూడా చూడలేనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం అన్నమాట. తేజోమయమైనటువంటి దివి సూర్య సహస్రస్య అంటాడనమాట. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత అంటాడు భగవద్గీతలో. ఆ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనాన్ని చేస్తూ అర్జునుడు ఆశ్చర్యపోతాడనమాట. నీకు దివ్యమైనటువంటి దృష్టిని నేను ఇచ్చాను, అందరూ కూడా చూడలేరు ఈ స్వరూపాన్ని. ఎందుకంటే కోటి సూర్యులు సమానోదిత అనేక సూర్యేందు కోటి ప్రభాపూర తుల్యద్యుతిం అంటాడు ఇక్కడ భుజంగ స్తోత్రంలో. ఒకే కాలంలో ఉదయించినటువంటి కొన్ని కోట్ల సూర్యులు, కొన్ని కోట్ల చంద్రులు ఒకే సమయంలో ఉదయిస్తే ఎట్లా ఉంటుంది? ఆ ఉదయించినప్పుడు ఆ కోటి సూర్యుల యొక్క లేదు చంద్రుల యొక్క ఆ ప్రభా కాంతి ఎంత కాంతివంతంగా ఉంటుంది. ఆ కాంతిని మనం చూడగలమా? ఈ సూర్యుడినే మనం సాక్షాత్తుగా 1 నిమిషం చూడలేకపోతున్నాం. మన ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో ఈ భూలోకంలో ఉండేటువంటి ఒకే ఒక సూర్యుడు, ఆ సూర్యుడిని కూడా మనం చూడలేకపోతున్నాం. మేఘావృతమైనటువంటి ఇప్పుడు చూడొచ్చు కానీ లేకపోతే చూడలేమన్నమాట. దుర్నిరీక్ష్యం, చాలా కష్టం అన్నమాట. అలాగూ అర్జునుడికి చెప్పేటప్పుడు అలా చెప్తాడు. దివి సూర్య సహస్రస్య, సహస్రములు
వేలకి వేలు సూర్యులు ఆకాశంలో ఒకే సమయంలో ఉద్భవిస్తే ఎంత కాంతి ఉంటుందో, ఎంత తేజస్సు ఆవిర్భవిస్తుందో, యది భాహ తాదృ సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము అలా విలసిల్లుతోంది. అట్లా భూమి ఆకాశం అతల వితల సుతల తలాతల రసాతల పాతాళం నుంచి ఆరంభించి భూర్భువస్సువః అనే సత్యలోకం వరకు, బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉన్నటువంటి శరీరం అన్నమాట. ఆకారం అసలు కళ్ళు కనబట్టలేదు. ఎంత చూద్దామన్నా కూడా దివ్యమైనటువంటి చక్షువుల చేతయే చూస్తున్నటువంటి అర్జునుడే చూడలేకపోయాడు. పశ్యామి దేవాన్ తవ దేహే, నీ యొక్క దేహంలో తవ దేవదేహే అనేక మందిని చూస్తున్నాను, అనేక సూర్యులను సర్వాంతథా భూత విశేషంగా నీ భూత విశేషం సమస్త జగత్తుని భూలోక భువర్లోక సువర్లోక తపోలోక సత్యలోకాది బ్రహ్మలోకాది పర్యంతము అంతా కూడా నీ యొక్క మూర్తిలో చూస్తున్నాం. సకల దేవతల్ని చూస్తున్నాం, మనుష్య దేవదానవ యక్ష కిన్నరకం పురుషాదులు సమస్త మందిని చూస్తున్నాం, సప్త సాగరముల్ని చూస్తున్నాను, నక్షత్రాది మండలములన్నింటినీ చూస్తున్నాం. అటువంటి ఈ స్వరూపం అన్నమాట. సర్వాంతత భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం. బ్రహ్మ మహేశ్వరులందరినీ నీలో చూస్తున్నాం. లక్ష్మి సరస్వతి పార్వతి మొదలైనటువంటి దేవతలందరినీ ఆ రూపంలో చూస్తున్నాం. అగ్ని జ్వాలలతో కూడినటువంటి నీ యొక్క ముఖాల నుంచి వెలువడుతున్నటువంటి ఆ జ్వాలల్ని చూడలేకపోతున్నాం అని ఏ అర్జునుడు పరమాత్మ భగవద్గీతలో వర్ణించాడో దాన్ని ఆచార్యులు వారు చెప్పారు. అనేక సూర్యులు ఒకే కాలములో ఒకే సమయంలో ఉదయిస్తే ఎలా ఆ ప్రకాశం ఉంటుందో, ఆ కాంతి ఉంటుందో, ప్రభాపూర తుల్యద్యుతిం, అటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి వాడును, వెలిగిపోతున్నటువంటి వాడు, దేదీప్యమానమైనటువంటి వాడిని దుర్నిరీక్ష్యం చూచుటకు చాలా చాలా కష్టమైనటువంటి వాడిని ముందర చెప్పినట్లుగా అభస్పృశం దీప్తం అనేక వర్ణం అని చెప్పినటువంటి గీతలో చెప్పినట్లుగా దాన్ని చూడలేకపోవడం వల్లే ఏం చెప్తున్నాడు, నువ్వు తప్పకుండా దీన్ని పితాసి లోకస్య, నువ్వు జగత్తంతటికి పితవి, తండ్రివైనటువంటి వాడివి అని చెప్పి వివిధ స్తోత్రాలు చేసి చివరికి అదృష్టపూర్వం ఇటువంటి తేజస్సుని నేను ఎప్పుడూ చూడలేదు, నేను చాలా సంతోషపడ్డాను కానీ చూడలేకపోతున్నాను, నీ స్వరూపాన్ని దివ్యమైనటువంటి చక్షువులతో కూడా చూడలేకపోతున్నాను అని చెప్పి దయచేసి నువ్వు దీన్ని తేజోమయం విశ్వం అనంతమాద్యం ఎన్మే తదన్యేన అదృష్టపూర్వం, నీకు తప్ప ఎవరికి కూడా ఈ స్వరూపం తెలియదు నాయన, కంటికి కనపడదు అని చెప్పంగానే నమస్కారం చేసి ఆయన చెప్తాడనమాట, అర్జునుడు నువ్వు ఉపసంహరించుకో నాయన అని చెప్తాడు. ఈ స్వరూపాన్ని దయచేసి ఉపసంహరించుకుని మామూలుగా నాకు చూడదగినటువంటి ఒక కృష్ణుడుగా సఖుడుగా ఎట్లాగైతే ఉన్నావో ఆ కృష్ణుడుగా నాకు కనపడు దయచేసి అంటాడు అనమాట. అలాగే దుర్నిరీక్ష్యం, ఆయన నశీతం నచోష్ణం, ఆ నారాయణుడు ఎట్లా ఉన్నాడు, శీతలమైనటువంటి వాడు కాదు, నచ ఉష్ణం వేడిగా ఉండేటువంటి వాడు కాదు, అలా ఉన్నాడనమాట. సువర్ణావదాతం, సువర్ణముగా వెలిగిపోతున్నటువంటి బంగారపు ఛాయలో వెలిగిపోతున్నటువంటి వాడును, పరిశుద్ధమైనటువంటి వాడును, ప్రసన్నుడైనటువంటి వాడు, సదానంద సంవిత్ స్వరూపం, సదానంద స్వరూపముగా ఎల్లప్పుడూ ఆనంద స్వరూపముగాను చిత్ స్వరూపముగాను ప్రకాశించుతున్నటువంటి వాడు. సంవిత్ అంటే జ్ఞానం అన్నమాట. సంవిత్ స్వరూపం, జ్ఞానస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు, అటువంటి వాడిని నేను నమస్కరిస్తున్నాను అంటాడు. సునాసాపుడు ఇంకా అలా వర్ణిస్తున్నాడు. సునాసాపుటం సుందర భ్రూలలాటం, ఆయన నాసిక అత్యద్భుతంగా ఉన్నదన్నమాట. సునాసాపుటం సౌందర్యము వర్ణిస్తున్నాడు. మంచి నాస అంటే ముక్కు తీరు కలిగినటువంటి వాడును, అతి సుందరమైనటువంటి భ్రూలలాటం,
భ్రూలు అదే కనుబొమలు కలిగినటువంటి వాడును, లలాటము నుదురు కలిగినటువంటి వాడును, కిరీటముతో శోభిల్లునటువంటి కేశపాశము గలవాడనమాట. కిరీటోచిత ఆకుంచిత స్నిగ్ధ కేశం, చాలా స్నిగ్ధ కేశం అంటే ప్రకాశించుతున్నాడు, నెగనెగలాడుతున్నటువంటి కురులు కలిగినటువంటి వాడు. కురులు అంటే ఆయన యొక్క కేశపాశములు అన్నమాట. ఆ కేశాలు ఎట్లా ఉన్నాయి, అలా ముంగురులుగా ఉన్నాయన్నమాట. ఉంగరాల జుట్టుతో ప్రకాశించుతున్నవి, స్నిగ్ధము కాంతివంతమైనటువంటివి, మెరుస్తూ ఉన్నటువంటి జుట్టు కలిగినటువంటి వాడు ఆ కేశములు. స్ఫురత్ పుండరీకాభిరామ ఆయతాక్షం, తామర వంటి కన్నులు కలిగినటువంటి వాడును. అలాగే పుష్పములని, వివిధమైనటువంటి రకరకాల పుష్పాలని చెవులో అలంకరించున్నటువంటి వాడు. శిరస్సు నందును చెవుల యందును అలంకరించుకున్నటువంటి వాడు. పాతకాలంలో అట్లా చెవుల్లో అందరూ కూడా పువ్వులు పెట్టుకుంటారు. నాయికలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ అందరూ కూడా, దేవతలకు కూడా ఉంది అది. అలా పెట్టుకోవడం ఒక అందంగా ఆ కాలంలో పరిగణింపబడింది అనమాట. అలా ఆయన వివిధమైనటువంటి పుష్పములని తన యొక్క శిరస్సులో అలంకరించుకున్నటువంటి వాడు. తన యొక్క ఆ శిరోజాలము ఏవైతే ఉన్నదో, శిరస్సునటువంటి ఆ కేశపాశముల యందు కలిగినటువంటి వాడును. లసత్కుండల అమృష్ట గండ స్థలాంతం, విలసిల్లుతున్న ప్రకాశించుతున్నటువంటి కాంతివంతములైనటువంటి కుండలములు కలిగినటువంటి వాడును. జపారాగ చోరాధరం, జపా పుష్పము ఎలా ఎర్రగా ఉంటుందో ఆ ఎరుపుదనాన్ని కూడా జయించినటువంటి వాడు. జపాకు పుష్పము యొక్క ఎరుపుదనాన్ని కూడా ఓడించగలిగినటువంటి, ఆ అందాన్ని కూడా తిరస్కరించేటువంటి ఎర్రని పెదిమలతో కూడినటువంటి వాడు. ఎర్రని పెదవులతో కూడినటువంటి వాడు, అధరములతో కూడి చారుహాసం, చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉండేటువంటి వాడును. అలివ్యాకుల ఆమోది మందారమాలం, తేనెటీగల చేత, భ్రమరముల చేత, తుమ్మెదల చేత ఆవరింపబడినటువంటి, గుమిగూడబడినటువంటి మందార పుష్పముల్ని అలంకరించుకున్నటువంటి వాడు. మాలతో కూడినటువంటి వాడు. మందార పుష్పములతో చేయబడినటువంటి మాలను ధరించినటువంటి వాడు. అక్కడ తుమ్మెదలన్నీ అక్కడికి వస్తున్నాయన్నమాట. ఆ తేనె కోసం, ఆ ఆస్వాదన కోసం, ఆ వాసనని చూసి వాటి మీద ప్రీతి కలిగినవయ్యి ఆ మందారమాల చుట్టూరా కూడా భ్రమరములు వస్తున్నాయి, తిరుగుతున్నాయి తుమ్మెదలు. అటువంటి మందారమాలను ధరించిన వాడు ఉరస్సునందు తన యొక్క, ఉరస్సు అంటే తన యొక్క వక్షస్థలం, హృదయమునందు, హృదయస్థానం, ఆ స్థానం ఏదైతే ఉందో అక్కడ కౌస్తుభము అనేటువంటి కౌస్తుభోదారహారం, విశాలమైనటువంటి వక్షస్థలములో భాసిల్లుతున్నటువంటి కౌస్తుభమును కలిగినటువంటి వాడు, కౌస్తుభమణి ధరించినటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఆ కౌస్తుభమణితో పాటు వివిధమైనటువంటి హారములను కూడా ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణునికి నేను నమస్కరిస్తున్నాను. శ్రీమన్నారాయణుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. సురత్నాంగదైరన్వితం బాహుదండై, ఇలా ఇవి కూడా కాకుండా అనేకమైనటువంటి ఆభరణాలని ధరించాడు అన్నమాట. ఇక్కడంతా భుజకీర్తులు, కంకణాలు చేతులకి. విష్ణుమూర్తి అంటేనే అలంకారం అన్నమాట. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అంటారు. విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు ఆయన. ఎన్ని అలంకారాలు ఉంటే అంత ఆయనకి ప్రీతి అనమాట. అంటే ఇప్పుడు సగుణ బ్రహ్మాని గురించి చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటాం. నిర్గుణ బ్రహ్మము అనేటువంటిది, నిర్గుణం అంటే నిరాకారం అన్నమాట.
ఏ విధమైనటువంటి విశేషణములు లేనటువంటిది. దాన్ని నిర్గుణ బ్రహ్మం అంటారు. సగుణ బ్రహ్మం అనేటువంటిది సగుణ బ్రహ్మాల్లో శివుడు, బ్రహ్మ, అమ్మవారు, విష్ణుమూర్తి. ఇలా విష్ణుమూర్తికి అలంకార ప్రియో విష్ణు. విష్ణుమూర్తికి ఏ గుడికైనా చూడండి, ఏ విష్ణుమూర్తి ఎక్కడ చూసినా కూడా అలంకారం ఉంటుంది. ఆయన సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆయన అభిషేకము తప్ప మిగతా సమయాల్లో అంతా కూడా రకరకాల అలంకారాలు కలిగి ఉంటాడు. ఆయన అలంకార ప్రియో విష్ణు. ఎన్ని చేసినా ఆయనకి చేయించుకుంటాడు. వెంకటేశ్వర స్వామిని చూడండి, నరసింహస్వామిని చూడండి, ఎవరైనా సరే అలా అభిషేక ప్రియ శివ. శివుడికి ఏం కాదు, అభిషేకం చేస్తే చాలు ఆయనకి. అభిషేకంలో తృప్తి ఆయనకి. అభిషేక ప్రియ శివ. ఆయనకి ఏమీ లేదు, 2 బిల్వదళాలు పెడితే చాలు. లేదు అది పెట్టలేదా, ఉట్టి నీళ్లు, ఆ నీళ్లు ఆయన మీద పోస్తే చాలు, లింగం మీద పోస్తే చాలు. నిరాకారం స్వరూపమైనటువంటి లింగ స్వరూపమైనటువంటి వాడుగా ఉంటాడు ఎప్పుడు కూడా శివుడు. ఆ లింగం మీద అభిషేకం చేస్తే చాలు ఆయనకి. ఆయన అలా తలబడిపోతాడు అనమాట. ఆయన హృదయం చల్లబడిపోయి వెంటనే అనుగ్రహిస్తాడు. ఆశుతోషుడు అని పేరు. వెంటనే సంతోషిస్తాడనమాట. అలా ఈయనకి అలంకారం సురత్నాంగదైరన్వితం బాహుదండై. బాహువులన్నిట్లోనూ రెండిట్లోనూ అలంకారాలు పెట్టుకున్నాడు. చతుర్భుజుడు అని పేరు ఆయనకి. 4 భుజాలు, 4 చేతులు గలవాడు, చతుర్భుజ అని. కాబట్టి ఆ చతుర్భుజములు కలిగిన వాటిలన్నిట్లోనూ భుజముల్లో భుజకీర్తులు, అలాగే చేతులకి ఇవి అన్నమాట, మనకి అందెలు, కాళ్ళకి అందెలు, అదే ముక్తాహారములు మెడలో ఇలా వేసుకోవాలన్నమాట ఆయనకి. కాబట్టి సురత్న అంగదై. అంగదం అంటే భుజకీర్తులు అనమాట. కీర్తులతో అలంకరింపబడినట్టు బాహువులు గలవాడు. చతుర్భి 4 బాహువులతోనూ. చలత్ కంకణములు, బాహువుల్లో కంకణములన్నీ ఉన్నాయన్నమాట. వివిధమైనటువంటి కంకణాలు, రత్న మాణిక్య గోమేధకములు మొదలైన వాటి పొదగబడినటువంటి అటువంటి చేతికి కంకణాలు అన్నమాట. ఆ కంకణాలు తొడుక్కునే అలంకరించుకున్నాడు. ఉదారోదర అలాగే ఇక్కడ తన యొక్క వక్షస్థలం మీద వివిధమైనటువంటి ఆభరణాలు, చంద్రహారాలు, ముత్యాహారాలు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. 1 పేటవి, 4 పేటలు, 5 పేటలు అలా గొలుసు వేసుకున్నాడు అనమాట. అలంకృత అగ్రై ఉదరాలంకృతం పీతవస్త్రం. పసుపచ్చనైనటువంటి పట్టు వస్త్రాలు ధరించినటువంటి వాడును. అటువంటి పదద్వంద్వ నిర్ధూత పద్మాభిరామం. తన యొక్క పాదముల యొక్క సౌందర్యము చేత పద్మములని కూడా జయించినటువంటి వాడు. అంటే పద్మములని మించినటువంటి మృదువైనటువంటివి, ఎర్రనైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు ఆ విష్ణుమూర్తిని నేను నమస్కరిస్తున్నాను. స్వభక్తేషు సందర్శిత ఆకారమేవం. ఇలా ఆయన్ని ఎవరైతే భక్తితో పూజిస్తారో అక్కడ ప్రత్యక్షం అవుతాడు ఆయన. ఈ విధమైనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని, దివ్యమైనటువంటి వజ్రాలంకారములతో వజ్రములు పొదగబడినటువంటి మణులతో విరాజిల్లుతున్నటువంటి కిరీటము, శంఖ చక్ర గదా హస్తుడుగాను, గదా పద్మములని ధరించినటువంటి వాడును, భుజకీర్తులని కంకణములని ధరించినటువంటి వాడును, ముక్తాహారము చంద్రహారం మొదలైనటువంటి సమస్తాభరణోపేతుడైనటువంటి వాడును, ఆ లక్ష్మీదేవిని భూదేవిని వక్షస్థలములో వహించుతున్నటువంటి వాడును. అలా మెడ నుంచి పాదాల దాకా అనేక రకములైనటువంటి అలంకారములతో భూషణాలతో విరాజిల్లుతున్నటువంటి వాడును. ఆ పాదములతో ఉండేటువంటి గజ్జెల్లాంటి అందెలు, ఆ అందెలతోటి విరాజిల్లుతున్నటువంటి ఒక్కొక్క నఖము ఒక్కొక్క చంద్రుడు అనమాట. అలా అంటే అష్టమి నాటి చంద్రుడు. ఇదా వక్రాకారంగా ఉంటుంది, వంకరగా మధ్యలో సగం కళలతో కూడినటువంటి చంద్రుడు ఎట్లా ఉంటాడో ఆ చంద్రుడు లాగా ఉండేటువంటి 10 నఖములు, 10 చంద్రులు అనమాట. అలా అర్ధచంద్రాకారంలో విలసిల్లుతున్నటువంటి ఆ దివ్య తేజోమయమైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క, నారాయణ యొక్క ఆకారాన్ని ఎవరైతే మనసులో భావయన్,
అలా భావించుకుంటూ ఉండాలి ఆ విష్ణుమూర్తి యొక్క ఇప్పుడు చెప్పినట్లుగా అలా విలసిల్లుతూ భక్తానుగ్రహం కోసం అవతరించి మన ముందర ప్రత్యక్షమయ్యి మనకి అభయహస్తాన్ని ఇస్తున్నటువంటి వాడును, నా పాదములే నీకు శరణము అని చెప్పి తన యొక్క హస్తముతో కటి హస్తముని ఒకసారి పెట్టుకుని ఇంకో హస్తముతో తన యొక్క పాదముల్ని తువిస్తున్నటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క దివ్య స్వరూపాన్ని ఎవరైతే తలుచుకుంటారో సన్నిరుద్ధ ఇంద్రియాశ్వ, ఇంద్రియములు అనేటువంటి ఈ గుర్రాలు ఉన్నాయి చూసావా, ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతాయి అవి. కళ్ళు, ముక్కు, నోరు, నాలిక, చెవులు, తోలు అనేటువంటి 5 ఇంద్రియాలు కూడా 5 పక్కల దశ దిక్కులా మనల్ని లాగుతాయి. ఉండడానికి 5 ఇంద్రియాలే కానీ 1000 రకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియములని అనేటువంటి గుర్రాలని అణచి తన యొక్క చేతిలో మనస్సు అనేటువంటి ఒక దీంతో దాన్ని నిగ్రహించి ప్రగ్రహముతో ఆ మనస్సుని ఈ ఇప్పుడు ముందర చెప్పబడినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపములో లయము చేసి అలా దివ్య స్వరూపాన్ని భావించుకుంటూ నిరంతరము ఎవరైతే భక్తి సలుపుతారో అటువంటి నరహ, అటువంటి భక్తుడు దురాపం యాతి సంసారపారం, అటువంటి వాడు ఈ సంసార సముద్రముని దాటి ఒడ్డు చేర్చుకుని తన యొక్క వైకుంఠవాసిగా అవగలడు అనమాట. అంటే మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలడు. సదా సర్వకాలము ఇంద్రియములను నిగ్రహించి ఏకాగ్ర దృష్టితో ఆ శ్రీమన్నారాయణ యొక్క స్వరూపాల్లో లయం ఎవరైతే తన యొక్క మనస్సుని లయం చేస్తారో అటువంటి వాడికి దురాపం, ఎవ్వరికీ దొరకనటువంటి మోక్ష సామ్రాజ్యముని ప్రసాదిస్తారు. ఆ భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు అని చెప్తున్నారనమాట. అటువంటి విష్ణుమూర్తికి నమస్కారము. పరస్మై పరేభ్యోపి, అన్నిటికంటే పరాత్పరం అంటారు. పరాత్పర పరమేశ్వర అంటాడు. కీర్తనలన్నీ మనకి చెప్తాయి సంగీతంలో. పరాత్పరుడు అంటే పరమును ఏదైతే ఉత్తమమైనటుంటుందో, ఏదైతే అన్నిటికంటే గొప్పదై ఉంటుందో వాటన్నిటికీ కూడా అతిరిక్తమైనటువంటి వాడు, పైవాడు అనమాట. పరమైనటువంటి వాడు, ఉత్తముడైనటువంటి వాడు. అందుకనే ఉత్తమోత్తముడు, పురుషోత్తముడు అంటారు అనమాట. అలా శ్రియా, అలా వక్షస్థలంలో శ్రియా శాతకుంభద్యుతి స్నిగ్ధ కాంత్య, స్వర్ణమయ అంటే సువర్ణము బంగారపు మేని కలిగినటువంటి లక్ష్మీదేవిని ఒక పక్క ఒక హృదయంలో ఆయన యొక్క వక్షస్థలంలో ఒక పక్క లక్ష్మీదేవిని, బంగారు రంగుతో విలసిల్లుతున్నటువంటి లక్ష్మీదేవి ఒక పక్క, గరికెలాగా దూర్వాదల శ్యామలాంగ్య ధరణ్య ఒక పక్కనేమో ధరణి అంటే భూదేవి, ఒక పక్కన శ్రీదేవి ఒక పక్కన భూదేవి హృదయమునందు ధరించినటువంటి వాడైనా. భూదేవి కొంచెం నలుపు అనమాట, దూర్వా అని చెప్పాడు. దూర్వా అంటే పచ్చనైనటువంటిది. గరిక యొక్క వర్ణములాగా, వర్ణము అంటే నల్లగా ఉండేటువంటి ఆవిడే, పచ్చగా ఉండేటువంటి ఆవిడే. ఆ భూదేవిని ఒక పక్క, శ్రీదేవిని ఒక పక్క, కలత్రద్వయేన ఇద్దరు భార్యలతోనూ హృదయములో ఇద్దరు భార్యలని ఎవరికి కోపం రాకుండా ఇద్దరిని హృదయంలో ధరించినటువంటి తోషితాయ, కలత్రద్వయేనామున తోషితాయ, ఆ ఇద్దరు భార్యలని సంతోషపెట్టాడు. ఇద్దరు భార్యలు ఈయనకి సంతోషం ఇచ్చారన్నమాట. ఇద్దరు భార్యల చేత సంతోషింపజేయబడినటువంటి వాడైనా అటువంటి గృహస్థుడ, త్రిలోకి గృహస్థాయ, 3 లోకాలకి మొదటి గృహస్థుడు అనమాట ఆయన. ఆ గృహస్థు అయినటువంటి విష్ణుమూర్తికి నమస్కారము అని చెప్పాడు. ఇంతవరకు విష్ణుమూర్తి యొక్క ఆ స్వరూపాన్ని వర్ణించాడు. ముందర పరబ్రహ్మ స్వరూపంగా వర్ణించాడు. ఆ తర్వాత ఆ విష్ణుమూర్తి యొక్క అలంకార విశేషాలు, ఆయన యొక్క వపుస్సు, తేజస్సు మొదలైనటువంటి ఆ స్వరూపాన్ని వర్ణించాడు. దివ్య తేజోమయమైనటువంటి శరీరాన్ని. ఆ తర్వాత ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు, యా నాయన నన్ను, హే శ్రీహరి, హే నారాయణ, నరపోషక, సాధుజన రక్షక, దుష్టజన సంహారక, నన్ను కాపాడు. నాతో ఎవరు వస్తారు ఎవరు రారు,
నేను పైలోకాలకి వెళ్ళేటప్పుడు నాతో ఎవరు రారు. శరీరం కలత్రం సుతం బంధువర్గం వయస్యం ధనం సద్మ భృత్యం యుభువంచ సమస్తం పరిత్యజ్య కష్టమేకో గమిష్యామి దుఃఖేన దూరం కిలాహం. నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను నారాయణ. ఆ వెళ్ళిపోతున్నటువంటి నాతో ఎవ్వరు కూడా రావటం లేదు. నేను సంపాదించినటువంటి ధనము, నేను వివాహం ఆడినటువంటి కలత్రము అంటే భార్య, నేను కన్నటువంటి సుతులు, పుత్రులు గాని పుత్రికలు గాని, నేను సంబంధం పెట్టుకున్నటువంటి వివిధ రకాలుగా నాకు సంబంధించినటువంటి బంధువర్గములందరూ అందరూ కూడా, వయస్యం నా యొక్క మిత్రులు, చాలా చాలా దగ్గరగా ఉండేటువంటి ఆత్మ బంధువుల్లాగా ఉండేటువంటి మిత్రులందరూ ఉన్నారే, వాళ్ళు కానీ, ధనం నేను సంపాదించినటువంటి ధనం కానీ, నేను కష్టపడి కట్టినటువంటి ఇటుగా పైసా చేర్చి కట్టినటువంటి ఈ యొక్క సద్మా ఇల్లు, ఆ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళు కానీ, నన్ను, నా ఇంటిని, నా భార్యాపుత్రులు వీళ్ళందరినీ చూసుకుంటూ ఉన్నటువంటి నా యొక్క సేవకులు కానీ, భృత్యం, వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టి చివరికి నా యొక్క శరీరమును కూడా, పుట్టుకతో వచ్చినటువంటి నా శరీరాన్ని కూడా ఈ భూలోకంలో విడిచి నేను వస్తున్నాను. ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను నేను తెలియడం లేదు. సమస్తం పరిత్యజ్య, అన్నిటినీ వదిలిపెట్టేసి హా అంటాడు మాడు. అయ్యో అలా అనుకుంటేనే కష్టంగా ఉంది. వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టి ఒక్క ఏకాకిగా వెళ్తున్నాను. శరీరం కూడా లేకుండా వెళ్తున్నాను. ఆ జీవిగా వెళ్తున్నాను. గమిష్యామి, ఏదో కాలంలో వెళ్తాను, చెప్పలేము. దుఃఖేన, చాలా దూరం వెళ్తాను. స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, శృతులు, వేదము అంతా చెప్తోంది ఎక్కడికో వెళ్తాడని చెప్తోంది. అలా కష్టపడుతున్నాను. నన్ను నీ దరికి చేర్చుకోవాలి. నీ యొక్క ప్రదేశమైనటువంటి వైకుంఠంలో నాకు నివాస స్థానం ఏర్పరచాలి. నిన్ను నా హృదయంలో నిరంతరము భావిస్తున్నాను కాబట్టి నన్ను ఒక దారిన తీసుకువెళ్ళి నన్ను కాపాడాలి, దరి చేర్చాలి, మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించాలి. చాలా కష్టపడుతున్నా నేను. జరేయం పిశాచీవ జీవతో మే వసామత్తి. జరా అంటే ముసలిదనం అనమాట. జరా ఇయం జరా, ముసలిదనం వచ్చేసింది. ఈ ముసలిదనం నన్ను పీడించుకు తింటోంది. ముందరిలాగా నడవలేను, ముందరిలాగా కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, నడవలేను, గట్టిగా మాట్లాడలేను. జరేయం, ఈ ముసలిదనం వల్ల నడవలేను. పిశాచీవ, పిశాచంలాగా పట్టుకుంది, నన్ను వదలట్లేదు, నా శక్తినంతా పిండేసింది. జీవతోమే, ఇలా అవస్థపడుతూ ముసలిదనంలో జీవిస్తున్నటువంటి నేను, వార్ధక్యము చేత పీడింపబడినటువంటి నా యొక్క వసాం అత్తి, నా యొక్క శరీరంలో ఉండేటువంటి వసా అని ఉంటుంది లోపల, ఒక ద్రవం అన్నమాట. ఆ ద్రవం లేకపోతే శక్తి రాదు మనకి. ఆ ద్రవం క్షణానికి ఉడిగిపోతుంది అనమాట. అంటే అది ఆవిరిలాగా ఆవిరైపోతుంది. వసామత్తి, ఈ ముసలిదనం అనేటువంటి, జర అనేటువంటి ఇది పిశాచి ఏం చేస్తుంది, దాన్ని అట్లా పీల్చేస్తుంది, పీల్చి పిప్పి చేస్తుంది. లోపల ఉండేటువంటి ఆ ద్రవ పదార్థాన్ని, వస అనేటువంటి ద్రవ పదార్థాన్ని కానీ, రక్త మాంసాదుల్ని కానీ, నా యొక్క బలముని కానీ అన్నిటినీ ఎట్లా క్షీణింపజేసేస్తోంది. పీల్చి పిప్పి చేసి నన్ను ఏ విధమైన బలరహితుడుగా చేసేస్తుంది. అసహాయ స్థితికి నన్ను లోను చేస్తుంది అన్నమాట. ఇటువంటి ఈ ముసలిదనం అనేటువంటి పిశాచం నన్ను పీడిస్తూ బాధపడుతున్నాను. అహోదేవ సీదామి దీనానుకంపిన్, దీనులందరినీ కాపాడుతావని విన్నాను, నమ్మాను, నిన్నే స్తుతిస్తున్నాను. అటువంటి వాడిని నన్ను వచ్చి కాపాడవు ఎందుకని, ఇంకా ఆలస్యం చేస్తున్నా ఎందుకని? కిం అద్యాపి హంత స్వయా ఉదాసితవ్యం, ఇంకా ఆలస్యం చేయాలా?
ఇంకా ఆలోచిస్తున్నావా? వీడిని రక్షిద్దామా వద్దా, రక్షిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నావా? నేనేం పాపం చేశాను? ఒకవేళ పాపం చేశాను పో, నిన్నే స్మరిస్తున్నాను కదా, నన్ను కాపాడు, ఈ పిశాచం నుంచి విడిపించు నన్ను, ఈ ముసలిదనం అనేటువంటిది, వార్ధక్యం అనేటువంటి పిశాచి పట్టి పీడిస్తోంది కదా, ఈ పీడ నుంచి నన్ను విముక్తుడిని చేయి, నన్ను కాపాడు. ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తావు? ఇంకా నీకు చులకన? తొందరగా వచ్చి కాపాడవయ్యా నారాయణ. కఫవ్యాహత ఉష్ణ ఉల్బణ శ్వాసవేగ వ్యథా విస్ఫురత్ సర్వమర్మా ప్రతిబంధాం విచింత్యాహం అంత్యాం అసంఖ్యామవస్థాం బిభేమి ప్రభో కిం కరోమి ప్రసీద. ఇంకా ఆ యొక్క ముసలిదనం వచ్చిన తర్వాత ఈ బలహీనత ఏర్పడడం, శరీరముల యొక్క అవయములన్నీ శుష్కించిపోవడం, శరీరములోని బలమంతా క్షీణించిపోవడం అయిన తర్వాత క్రమక్రమంగా ఏమవుతుందంటే మొత్తము శక్తి ఉడిగిపోతుంది, అంటే క్షీణించిపోతుంది. ఏ అంగము కూడా పనిచేయదు అనమాట, ఏ ఇంద్రియములు పనిచేయవు. అటువంటి ఒక దురవస్థ, కఫం ఎక్కువైపోతుంది. కఫ వ్యాహత ఉష్ణం, కఫము, జ్వరము, వేడిమి, ఉష్ణం, ఉల్బణ శ్వాసవేగం, శ్వాసవేగం, ఆయాసం వస్తుంది, మాట్లాడలేను, నుంచోలేను, కూర్చోలేను, పడుకోలేను. అందుకని ఇటు తిరిగితే నొప్పి, అటు తిరిగితే నొప్పి, కూర్చుంటే నొప్పి, నుంచుంటే నొప్పి, పడుకుంటేను నొప్పి, పడుకోకుండా ఉంటేను నొప్పి. ఇలా కఫము, జ్వరము, ఆయాసం, ఈ వ్యథ, నొప్పులు, శరీరం అంతా నొప్పి, ఎక్కడ చూసినా నొప్పి, ఉట్టినే తాకితే చాలా నొప్పిగా ఉంది. వ్యథ విస్ఫురత్ సర్వ మర్మ, ఒక్కొక్క మర్మ, అస్థి ఏదైతే మన అస్థిబంధం అంటే అస్థి ఎముకల యొక్క సంధి ఉన్నాయో, జాయింట్స్ ఉన్నాయో, ఆ జాయింట్స్ అన్ని విడిపోయినాయి. ఒక్కదానికి కూడా బలం లేదు, ఇంచుకైనా బలం లేదు కొంచెం కూడా. అలా బలవిహీనమైనటువంటిది భూమికలతో కూడినటువంటి అస్థి పంజరంగా ఉన్నాడనమాట మర్మము. అలా వీటన్నిటితోనూ బాధింపబడిన నొప్పులతో కూడినటువంటి వివిధమైనటువంటి వ్యథలతో పీడింపబడుతున్నటువంటి సర్వ మర్మ అస్థి మొదలైనటువంటివి అనమాట. అస్థిబంధం, విడిపోయినటువంటి ఆ శరీరము యొక్క సంధులు, అవయవముల యొక్క భూమికల సంధులు అన్నమాట. అటువంటి వాడిని విచింత్య, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా మనసులో బాధ వేస్తుంది. విచింత్యాహం అంత్యాం, ఆ చివరి అవస్థని తలుచుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా ప్రాణం పోతుంది అనమాట. ఆహారం తీసుకోలేడు, ఏ విధమైన ఆహారం లోపలికి వెళ్ళదు. ఆహారం లోపలికి వెళ్ళకపోవడం వల్ల క్షీణించిపోతోంది. ఆ క్షీణించి చివరికి ఏమవుతుంది, ఆ చివరి అవస్థకి చేరుకున్న, మరణావస్థకి చేరుకున్న విచింత్యాహం అంత్యాం, ఆ చివరి యొక్క అవస్థ ఉందే, ఆ ప్రాణం పోతున్నప్పుడు అనుకుని అట్లా ఆ శ్వాసని కూడా అందుకోలేనటువంటి ఆ అవస్థని చూస్తున్నాను అనమాట. అసంఖ్యామో, చెప్పలేనటువంటి ఆ దురవస్థని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నాయన నారాయణ, విష్ణుమూర్తి, బిభేమి ప్రభో కిం కరోమి ప్రసీద. అటువంటి అవస్థల నుంచి నన్ను కాపాడు నాయన. అందుకని అనాయాసేన మరణం వినా దైన్యంచే జీవనం అంటాడనమాట. దేహిమే కృపయా శంభో అని శివుణ్ణి ప్రార్థిస్తారు. మరణము అనేటువంటిది అనాయాసంగా మరణించాలన్నమాట. అనాయాసం అంటే ఉన్నాము పోయాం, అలాగే అంతే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూనే ఉన్నాడు, పోయాడు. పేపర్ చదువుతూనే ఉన్నాడు, మరణించాడు. పాడుతూనే ఉన్నాడు, మరణించాడు. పాఠం చెప్తూనే ఉన్నాడు, అలా ఉండాలన్నమాట. క్షణంలో అనాయాసేన మరణం, ఏ విధమైనటువంటి దురవస్థ లేనటువంటి మరణము. వినా దైన్యం చేయి, ఒకటి దగ్గర చేయి చాచి అర్థించేటువంటి ఒక అవస్థ లేనటువంటి జీవనం. అంటే ఎవరిని కూడా దేహి అని అడగకుండా జీవితాన్ని గడిపేటువంటి ఒక జీవనాన్ని, సుఖంగా గడిపేటువంటి సుఖంగా నక్కర్లేదు, ఒకటి దగ్గర దేహిని నుంచోకుండా కాలం గడిపితే చాలన్నమాట. అటువంటి జీవితాన్ని
ఈ అనాయాసమైన సునాయాసంగా మరణించేటువంటి అవస్థని ఈ రెండింటినీ కలుగు చేస్తే చాలు నాయన, నాకు ఇంకేం అక్కర్లేదు అంటాడనమాట. దేహిమే కృపయా శంభో అని అలా ఈ విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాను. ఆ నారాయణుడు భగవత్ స్వరూపుడైనటువంటి వాళ్ళందరినీ ఎంతో మందిని రక్షించావు నువ్వు. వేదములు, శృతులు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసములు ఇవన్నీ కూడా ఘోషిస్తున్నాయి నీ యొక్క భక్త త్రాణ దీక్ష గురించి, భక్తుల్ని కాపాడే విధం. కాబట్టి నన్ను వచ్చి కాపాడు, ఆ భయం నుంచి నాకు నివారణ కలుగజేయి. విభేమి ప్రభో లపన్ అచ్యుతానంత గోవింద విష్ణో. హే అచ్యుత, ఓ అనంత, అనంతమైనటు అచ్యుత, అనంతాన్ని నీ పేర్లు చెప్తున్నాను. అందుకని విష్ణు సహస్రనామం చదవాలి. నారాయణ నారాయణ అని అలా ఉచ్చరిస్తూ ఉండాలి. ఆయన యొక్క నామ గోవింద. అచ్యుత అని పేరు నీకు. అచ్యుతుడు అంటే ఏంటి? చ్యుతం అంటే విడవబడ్డం అనమాట. అచ్యుతుడు అంటే ఎవరిని కూడా చేయి విడవడు, చేయుతనిస్తాడు అని అర్థం అనమాట. అందుకని ఎవరిని తనని నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచింది లేదనమాట. చేయి విడిచింది లేదంటే కాపాడకుండా ఉండడు అని అర్థం అనమాట. లపన్ అచ్యుత, ఆ అవస్థలో నేను నిన్నే స్మరిస్తూ ఉంటాను. ఆ స్మరించేటువంటి వరాన్ని ఆ చివరికి, ఎందుకంటే అప్పుడు ఆ కొడుకు వచ్చాడా, ఆ మనవడు వచ్చాడా, మనవరాలు వచ్చిందా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ హరి, అచ్యుత, శివ, గోవింద అని నామం చెప్పలేమన్నమాట అమ్మవారిని. లపన్ అచ్యుతానంత గోవింద విష్ణు మురారే హరే. ఓ మురారే, హరే, నాథ, ఏ జగన్నాథ, నారాయణ, హే విష్ణు, హే హరి, శ్రీహరి, లక్ష్మీనాథ, లక్ష్మీపతే అని నిన్ను పిలుస్తూ ఉంటాను. గోవింద, విష్ణు అని చెప్పి యథానుస్మరిష్యామి, ఇలా ఆ మరణావస్థలో నిన్ను స్మరించేటువంటి ఒక భాగ్యాన్ని నాకు కలుగజేయు, దయచేసి కలుగజేయి. ఎందుకంటే ఆ అంతకాలైతే మాం స్మృత్వ అని చెప్పాడు గీతలో, భగవద్గీతలో. చివరి ఎంత వాడైనా కూడా ఆ చివరి కాలంలో నా యొక్క స్మరణ, నా యొక్క నామస్మరణ ఎవరైతే చేస్తాడో, మనస్ఫూర్తిగా భక్తితో చేస్తాడో, అతనికి నేను మోక్ష సామ్రాజ్యాన్ని ఇస్తాను, అతన్ని నాలో లయం చేసుకుంటాను అని చెప్పడం వల్ల ఆ చెప్పిన మాట ఎప్పుడు కూడా ఆడిన మాట దాటాడు. కాబట్టి యథానుస్మరిష్యామి, నాకు నువ్వు ఒకే ఒక సహాయం చేయాలి. ఈ అంతకాలంలో అంటే చివరి కాలంలో ప్రాణములు వీడే సమయంలో నాకు ఈ హరే, అచ్యుత, అనంత, గోవింద, విష్ణు, మురారే, హరే, శివ ఇట్లాంటి నీ నామాల్ని ఉచ్చరించేటువంటి భాగ్యాన్ని నాకు కలుగజేయుగాక. హే దయాశీల, దయావంతుడా, దయాలో ప్రభో రక్షమాం, నన్ను రక్షించు, ప్రసీద, నన్ను అనుగ్రహించుము అని చెప్తాడు. ఇలా గొప్ప స్తోత్రాన్ని ఒక మనస్ఫూర్తిగా, అంటే మనస్సు ద్రవించేలాగా, ఆ విష్ణుమూర్తి కనికరించేలాగా, అయ్యో పాపం ఇంత బాధపడుతున్నావా, ఇంత భక్తితో శరణాగతుడుగా శరణు 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 అని శరణు పెడుతున్నావా, అయ్యో పాపం నిన్ను రక్షించకపోతే ఎట్లా అని ఆయన హృదయమే ద్రవించేట్లుగా రాశాడు అనమాట స్తోత్రాన్ని. యథానుస్మరిష్యామి భక్త్యా భవంతం తథా ప్రసీద, తథా మే దయాశీల దేవ ప్రసీద. దయాశీలుడు, దయావంతుడు అనమాట. భగవంతుడిలాగా దయామయమూర్తి ఎవ్వరూ కూడా ఉండరు. మనం అనుకుంటాం కష్టం వచ్చినప్పుడు మనకే ఇచ్చాడు, ఎవ్వరికీ ఇవ్వకుండా ఈ కష్టం నాకే రావాలా, ఇంతమంది ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళందరికీ రాకూడదా, ఎంత చెడ్డ మనసు, అట్లా అనుకోకూడదు ఎప్పుడు కూడా. మన ప్రారంభం మనం అనుభవించాం, భగవంతుడు మంచే చేస్తాడు. ఇది కూడా ఒక మంచిగా తీసుకోవాలి, కానీ నాకొక్కడికే రావాలా, మిగతా వాళ్ళకి ఎవరికి రాకూడదా అని మనం ప్రార్థించవచ్చు. తప్పు కదా అది 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 తప్పు అనమాట. అలా ఆలోచించకూడదు. నాకు నన్ను అనుగ్రహించు, నేను చేసుకున్నటువంటి పాపానికి నేను అనుభవిస్తున్నా కూడా ఈ అనుభవం, ఏ దుఃఖాన్ని అయితే అనుభవిస్తున్నానో దాని నుంచి విముక్తిని నువ్వు ప్రసాదించు. అలా చివరి అవస్థలో అంతకాలంలో నిన్ను స్మరించేటువంటి ఒక భాగ్యాన్ని నాకు కలుగజేయము, నన్ను ఎలాగైనా నువ్వు కాపాడుతావనే నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆ స్తోత్రాన్ని ముగిస్తాడు. ఇటువంటి భుజంగ ప్రయాతం పఠేద్యస్తు భక్త్యా, ఈ భుజంగ ప్రయాతాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తముతో ముందు వర్ణించిన విధంగా ఆ పరమాత్మని, సకల దివ్యాలంకార భూషితుడైనటువంటి వాడు, వనమాల విరాజితుడు అయినటువంటి వాడు,
శ్రీదేవి భూదేవి సమేతంగా తన హృదయములో వాళ్ళిద్దరినీ సతులని కూడా ధరించినటువంటి వాడు, వివిధ అలంకార భూషితుడు, పాదం పద్మముల వంటి పాదములు కలిగినటువంటి వాడు, చంద్రుని వంటి అష్టమీ చంద్రుని వంటి నఖములతో భాషిస్తున్నటువంటి వాడైనటువంటి ఆయన్ని స్మరిస్తూ ఈ భుజంగ ప్రయాతము అనే వృత్తములో ఉండేటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే చిత్తే భవంతం మురారే, తన యొక్క ఆ మురారి అయినటువంటి మురుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడైనటువంటి ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తారో సమోహం విహాయాశు యుష్మత్ ప్రసాదాత్, వాడికి ఈ శోక మోహములన్నీ కూడా పోతాయన్నమాట. ఈ బంధువులంటే ప్రేమ, ద్వేషము, రాగద్వేషాలు, శోక మోహములు ఇవన్నీ కూడా వీడి ఆశు వెంటనే కూడా యుష్మత్ ప్రసాదాత్, ఏ భగవన్, ఏ విష్ణుమూర్తి నీ యొక్క ప్రసాద అనుగ్రహము వల్ల సమాశ్రిత్య యోగం, పరం ఉత్తమమైనటువంటి యోగాన్ని ఆశ్రయించి, అంటే ఒక కాన్సన్ట్రేషన్ అన్నమాట, ఒక ఏకాగ్రతని అవలంబించి, యోగ మార్గాన్ని అవలంబించి వెంటనే యోగ మార్గంతో అచ్యుతం త్వాం వ్రజతి, అచ్యుతుడైనటువంటి ఎవ్వరిని ఎటువంటి దుస్సహాయ స్థితిలోనూ చేయి వదలనటువంటి వాడి, చేయూతనిచ్చేటువంటి అచ్యుతుడు అయినటువంటి, ఎవరిని వదిలిపెట్టనటువంటి వాడిని, భక్తుల్ని కాపాడేటువంటి వాడు నీ యొక్క స్వరూపంలో నీలో ఐక్యమవుతాడు. అచ్యుతం వ్రజతి, అటువంటి పరబ్రహ్మములో లయమవుతాడు అనమాట. నారాయణుడు అనేటువంటి పరబ్రహ్మములో లయమగును అని చెప్తాడు. సమోహం విహాయ ఆశు యుష్మత్ ప్రసాదాత్, ఈ యుష్మత్ ప్రసాద్ అంటే నీ యొక్క అనుగ్రహముతో, అంటే నారాయణుని యొక్క అనుగ్రహముతో, ఈ విష్ణువు యొక్క అనుగ్రహముతో యోగం సమాశ్రిత్య, యోగాన్ని ఆశ్రయించి అచ్యుతం త్వాం వ్రజతి, నీలోనే లయమవుతాడు. అంటే నీ యొక్క సామ్రాజ్యానికి, మోక్ష సామ్రాజ్యానికి, వైకుంఠానికి చేరుకుంటాడు, తప్పకుండా చేరుతాడు అని చెప్తాడు. అతనికి నరకము అనేటువంటిది కానీ, దురవస్థ కానీ, మరల జన్మం అనేటువంటిది కానీ లేదు, ఉండదు. కాబట్టి ఇటువంటి భక్తిని సలిపి, భక్తితో మనము ఈ యొక్క భుజంగ ప్రయాత వృత్తములో రాయబడినటువంటి విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రాన్ని చదివి ఆ శ్రీమన్నారాయణ యొక్క పరమానుగ్రహమునికి పాత్రులయ్యి ఆయన చరణారవిందముల్ని చేరి సర్వసుఖములని బడిసి అంతకాలములో ఆయన్ని స్మరించేటువంటి భాగ్యము కలిగినటువంటి వారే ఆయనలో అగుదురుగాక అనేటువంటిది ప్రార్థించుకుంటున్నారు అన్నమాట. ఆ వైకుంఠము సామ్రాజ్యాన్ని, మోక్ష సామ్రాజ్యాన్ని పొందుదుముగాక అని చెప్పి దీనితో ఈ స్తోత్రము యొక్క అర్థాన్ని చెప్పి చెప్పడం జరుగుతోంది. దీంతో సంపూర్ణమైనటువంటి ఈ స్తోత్రము ముగిసిందనమాట. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీహరయే నమః. సత్వ, రజ, స్తమో గుణములకు అతీతుడైన ఆ విష్ణుమూర్తి గురించి, సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్ముడును ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్ర ప్రాముఖ్యత గురించి, సంతోషప్రియుడైన ఆ విష్ణుమూర్తిని, శంకు చక్ర గద ఆయుధాలను ధరించి ఉన్న ఆ పరమాత్ముడును, అష్టమీ చంద్రకాంతితో విరాజిల్లే ఆ అనంతుడను, అచ్యుత పద యొక్క అర్థమును, పరమాత్ముడి అలంకారాలను భక్తి భావంతో శరణు శరణు అని ఆర్తనాదంతో పిలిస్తే పలికేటటువంటి ఆ భగవంతుడిని ఎంతో చక్కగా సుధామయ వాక్కులతో వర్ణించి ఆ విష్ణుమూర్తి ఆశీస్సులను మాకు అందజేసిన గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజున మరొక స్తోత్రమును పారాయణం చేసుకుందాం. ఏతత్ సర్వం నారాయణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.